వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం వాలసి పంచాయతీ నిమ్మలపాడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు లేక మూతపడింది. ప్రధానోపాధ్యాయుడు బదిలీ అవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఈ నెల 13వ తేదీ నుంచి బడులు తెరవబడ్డాయి. అయితే 2 వారాలవుతున్నా ప్రధాన ఉపాధ్యాయులు లేక విద్యార్థులు పాఠశాలకు రావడం మూసి ఉండడంతో గంటల పాటు వేసి ఉండి ఇంటికి వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు పూర్తిగా విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉందని తల్లిదండ్రులు అన్నారు. నమస్కారం అండి. నా పేరు శిల్ప నరసింహరావు. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వాలసి పంచాయతీ నిమ్మలపాడు గ్రామం స్కూల్లో నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. స్కూల్స్ ఓపెన్ అయిన నుంచి ఇప్పటి వరకు మాకైతే ఒక టీచర్ కూడా లేడు. పిల్లలు ఎటు పడితే అట్లా వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు. మేమే చూసుకుంటున్నాము. మా ఊళ్ళోని పిల్లలకి పని పాట మానేసి మేమే చూసుకుంటున్నాము. ఇప్పటి వరకు మాకైతే మేస్ లేడు. గారికి నిమ్మలపాడు స్కూల్ వైస్ చైర్మన్ని నా మనవి ఏంటంటే, ఇక్కడ మా గ్రామంలో 90 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ చూసుకోవడానికి టీచర్ లేడు. వాళ్ళ పరిస్థితి చాలా అయోమయంగా ఉంది. మాకు పర్మనెంట్ టీచరు నియమించాలని ఈ యొక్క వైస్ చైర్మన్ని కోరి ప్రార్థిస్తున్నాను సార్.